హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్ అమ్మ 5వ భాగాన్ని వినేద్దాం. కళ్ళ నిండా నీళ్ళతో అర్జున్ని చూస్తూ ఉంది అభి. అర్జున్ గారు ప్లీజ్, మీరంటే నాకు చాలా అభిమానం. విక్రమ్ గారి గురించి అలా మాట్లాడొద్దు. ఆయన ఏమన్నా అంటే నేను తట్టుకోలేను అంది అభి బాధగా. అభికి ఇంక చెప్పినా అర్థం చేసుకోలేదని అర్థమై ఆ మ్యాటర్ అక్కడితో వదిలేస్తాడు అర్జున్. సరే అది వదిలే, ఎలా వెళ్తా హాస్టల్ వరకు అన్నాడు అర్జున్. అందరూ వెళ్ళిపోయినట్లున్నారు కదా, నేను లిఖితకి ఫోన్ చేస్తానులేండి, మీరు బయలుదేరండి అర్జున్ గారు. థ్యాంక్స్ వచ్చినందుకు అంది అభి మనస్ఫూర్తిగా. మళ్ళీ తను రావడం అవసరమా? నేను డ్రాప్ చేస్తాను పదా అన్నాడు అర్జున్. బాగానే పాడానా అని అడిగింది అభి కారులో ఉన్న మౌనాన్ని భరించలేక. ఓయ్ అభి, నీ వాయిస్ చాలా బాగుంది. మాట్లాడేటప్పుడు కాకిలా అరుస్తావు కానీ నీ గొంతు అద్భుతం. సింగింగ్ ఈజ్ యువర్ డెస్టినీ అభి, ఆల్ ది బెస్ట్ అన్నాడు అర్జున్. థ్యాంక్ యూ, కానీ మా ఇంట్లో వాళ్ళకి నేను పాడుతున్నట్టు తెలియదు అర్జున్ గారు అంది అభి నవ్వుతూ. ఎందుకు అన్నాడు బ్రుకిటి ముడివేస్తూ. మా అమ్మకి నన్ను పెద్ద సింగర్ చేయాలనే కోరిక. ఇలా కెసినోలో రోడ్డు మీద పాడుతున్నానని తెలిస్తే కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడుతుంది అంది అభి. నీకు ఇష్టమా ఇలా వెస్ట్రన్ మ్యూజిక్ అన్నాడు అర్జున్. కాదు అన్నట్టు బుర్ర అడ్డంగా ఊపింది అభి. అంత ఇష్టం లేనప్పుడు పాడడం ఎందుకు అన్నాడు అర్జున్ అర్థం కాక. విక్రమ్ గారిదే ఈ బ్యాండ్, వాళ్ళకి ఫీమేల్ సింగర్స్ కావాలంటే నేను బాగా పాడతాను కదా అని నన్ను తీసుకున్నారు అంది అభి. ఆ మాట వినగానే అభిని చంపేయాలంత కోపం వచ్చింది అర్జున్కి. ప్రతిదీ ఇంత క్లియర్గా కనిపిస్తున్నా ఇంత గుడ్డిగా కళ్ళు మూసుకొని ఎలా ఉంటావు అభి అని మనసులో తిట్టుకుంటున్నాడు అర్జున్. మరి నువ్వు చేసిందేంటి? నువ్వు మోసపోలేదా? వీలైతే అభికి సహాయం చేయి, లేదంటే చూసి చూడనట్టు ఊరుకో, అంతేగాని ఆ ఫేస్ దాటి వచ్చిన నువ్వు కూడా ఇలా మాట్లాడకు. దాన్నే నమ్మకం అంటారు. ప్రేమించిన వాళ్ళ మీద ఆ మాత్రం నమ్మకం ఉంటుంది. అదేం అభి తప్పు కాదు అని సీరియస్ అయింది అర్జున్ అంతరాత్మ అతని మీద. నిజమే, అభి వాడిని నమ్మడంలో తప్పు లేదు, కానీ అభిని జాగ్రత్తగా ఉంచాలి. ఈ పిచ్చిది చెప్తే వినదు, ఎప్పుడు చూసినా విక్రమ్ గారు అంటుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ లిఖితకి అభిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి అనుకున్నాడు అర్జున్. ఏంటి, నేను నా పాటికి మాట్లాడుతూనే ఉన్నాను, మీరు కనీసం పట్టించుకోవడం లేదు అంది అభి. నువ్వు మాట్లాడకపోతే వింత కానీ మాట్లాడితే ఏముందిలే అన్నాడు అర్జున్. ఎందుకు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు మీరు అని అడిగింది అభి. సరదా, జస్ట్ ఫర్ ఫన్ అన్నాడు అర్జున్ తన కనుబొమ్మల్ని పైకి లేపి. చూస్తున్నాను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను, బాగా హైలైట్ చేస్తున్నారు అంది అభి ఉక్రోషంగా. అభిని డ్రాప్ చేసి ఒక్కసారి లిఖితాని కిందికి రమ్మని చెప్పు అభి అన్నాడు అర్జున్. ఎందుకు? మీకేంటి లిఖితతో పని అని అడిగింది అభి కళ్ళెగరేస్తూ. ఏదో యూనివర్సిటీకి సంబంధించిన వర్క్లే అభి, నువ్వు వెళ్ళు, తనని పిలువు అన్నాడు అర్జున్. సరే నీ రూమ్కి వెళ్ళి లిఖితకి అర్జున్ తన కోసం కింద వెయిట్ చేస్తున్నాడని చెప్పింది. లిఖిత కిందికి వెళ్ళేసరికి అర్జున్ ముందుకొచ్చి హాయ్ అన్నాడు. పలకరింపుగా నవ్వింది లిఖిత. నాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు, బట్ అభి వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్ విక్రమ్ ఉన్నాడు కదా, వాడి మీద నాకు కొంచెం డౌట్గా ఉంది. అభి అమాయకురాలు, తనకి ఈ మాయలన్నీ తెలియవు, చెప్పినా అర్థం చేసుకోదు. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటుంది. తనని కొంచెం జాగ్రత్తగా చూసుకో, ఒంటరిగా వాడి దగ్గరికి పంపించుకు, కొంచెం అంటి పెట్టుకుని ఉండు అన్నాడు అర్జున్. అర్జున్ అభి మీద చూపిస్తున్న కేరింగ్కి ఫిదా అయిపోయింది లిఖిత. సరే అన్నట్టు తలూపింది. థ్యాంక్ యూ అన్నాడు అర్జున్ సన్నటి నవ్వుతూ. వీళ్ళిద్దరిని పైనుండి గమనిస్తూ, చూడు ఎలా పల్లెకిలించుకొని మాట్లాడుతున్నాడు, అదే నాతో మాట్లాడేటప్పుడు మొహం గంటులా పెట్టుకుంటాడు అని కోపంగా అర్జున్ని చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది అభి. లోపలికెళ్ళి రుసరుసలాడుతూ ఫోన్ తీసి, తనకి ఆల్రెడీ మ్యాచ్ సెట్ అయింది, ఎక్కువ పళ్ళు ఇకిలించకండి అని మెసేజ్ పెట్టింది అభి. లిఖితకి థ్యాంక్స్ చెప్పి కారులో కూర్చుని అభి నుండి వచ్చిన మెసేజ్ చూస్తూ వాట్ అని షాక్ అయ్యాడు అర్జున్. నీకు పిచ్చి ముదిరి పాకాన పడింది, అసలు కిందికి రా నువ్వు, ఈసారి నేను గుద్దించేస్తాను కారుతో అని మెసేజ్ చేశాడు అర్జున్. మమ్మల్ని గుద్దించేస్తారు, మిగతా వారితో ముచ్చట్లు పెడతారు అని సాగదీసి మెసేజ్ చేసింది అభి. ముచ్చట్లా? క్రాక్ కహీకే, నువ్వు రా కిందికి, నీతో ముచ్చట్లు పెడతాను అన్నాడు అర్జున్. నేను రాను, నేను హట్ అయ్యాను, పోయి లిఖితతోనే మాట్లాడుకోండి అంది అభి. అభి చంపేస్తాను అని మెసేజ్ చేశాడు అర్జున్. సాడ్ ఈమోజీస్ పెట్టి గుడ్ నైట్ అని సెండ్ చేసింది అభి. రాక్షసి అని మెసేజ్ పెట్టి చిన్నగా నవ్వుకున్నాడు అర్జున్. అభి
నువ్వెక్కడికి వెళ్ళినా నాకు చెప్పకుండా వెళ్ళకు. ఇక్కడ కొంచెం అమ్మాయిలకి సిచ్యువేషన్ బాగులేదు అంది లిఖిత. సరే అని అర్జున్ గారు నీతో ఏం మాట్లాడాలు అంది అభి ఆతృతగా. అభి ఆతృతని ఆశ్చర్యంగా చూస్తూ ఏదో యూనివర్సిటీకి సంబంధించిన వర్క్లే అంది లిఖిత. అతనికి నీకు కలిపి వర్క్ ఏంటి అని అడిగింది అభి కళ్ళెగరేస్తూ. నువ్వు మా మీద పెట్టిన శ్రద్ధలో సగం విక్రమ్ మీద పెట్టుంటే ఈ పాటికి నీ జీవితం బాగుండేది అంది లిఖిత. మూతి ముడుచుకొని మొహం తిప్పేసింది అభి. ఏం పర్లేదు, నీ లైఫ్ నుండి వాడు వెళ్ళిపోయే రోజు ఎంతో దూరంలో లేదులే. అర్జున్ని చూశాక నాకు నమ్మకం వచ్చేసింది. నిన్ను వదలరు, నీకేం కానివ్వరు, కానీ వాడి నుండి నిన్ను దూరంగా ఉంచాలి అనుకుంది లిఖిత. తర్వాత అభి అర్జున్ లిఖిత మంచి ఫ్రెండ్స్ అవడం, అర్జున్ లిఖిత అభిని విక్రమ్కి కాస్త దూరంగా ఉంచడం చూస్తూనే ఉన్నారు. కన్సర్ట్ నుండి వచ్చే డబ్బులు అభికి ఇవ్వకపోవడంతో ఖర్చులకి పార్ట్ టైం కింద ఒక కేఫ్లో వర్క్ చేస్తుంది అభి. రోజు వీళ్ళ ముగ్గురి మీటింగ్ స్పాట్ అదే. ఖాళీగా ఉండే టైంలో అర్జున్ అక్కడికి వెళ్ళడం, అక్కడే వర్క్ చేస్తుంటారు కాబట్టి లిఖిత అభి అర్జున్తో టైం స్పెండ్ చేయడం అదే వీళ్ళ డైలీ డ్యూటీ. ఒకరోజు కన్సర్ట్ అయిపోయి వెళ్ళిపోతున్న అభిని పిలిచాడు విక్రమ్. బేబీ, ఇలా క్లోజ్గా కాకుండా ఓపెన్ బ్యాండ్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందనిపిస్తుంది, ఏమంటావు నువ్వు అని అడిగాడు విక్రమ్. అవును విక్రమ్ గారు, ఈవెన్ మనకి పెద్దగా జనాలు కూడా రావడం లేదు అంది అభి. నా దగ్గర ఒక ఐడియా ఉందండి. మనం కొత్త సాంగ్స్ కాకుండా పాత సాంగ్స్ ప్లే చేస్తే ఎక్కువ మంది జనాలు అట్రాక్ట్ అవుతారు కదండి. అదే కాకుండా మన ఇండియన్ పేరెంట్స్ ఎంతో మంది పిల్లలతో పాటు అమెరికా వచ్చి ఇక్కడ బయటికి వెళ్ళడానికి ఏం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అదే మనం వాళ్ళకి కన్సర్ట్ పెట్టామనుకోండి, రెగ్యులర్గా వస్తారు, చాలామంది అటెండ్ అవుతారు కూడా అంది అభి. అభి ఐడియాకి షాక్ అయిపోయాడు విక్రమ్. నేను చెప్పేది ప్రతిదీ నమ్ముతుంటే ఇదేదో జడ్డిది అనుకున్నానే, బుర్ర బానే ఉంది పిల్లకి అనుకున్నాడు విక్రమ్. కానీ అతనికేం తెలుసు అది ఒక మనిషి మీద నమ్మకమని, అభి జడ్డితనం కాదని, దాన్ని అతను కోల్పోయే రోజు కూడా ఎంతో దూరంలో లేదని. కానీ వాటికి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి బేబీ అన్నాడు అభి చుట్టూ చేతులేసి. మెల్లగా అతని చేతులు పట్టు నుండి తప్పించుకొని బ్యాంక్ లోన్ తీసుకోవడం అవ్వదా అంది అభి. బ్యాంక్ లోన్కి అప్లై చేయాలంటే ముందు ఏదైనా కన్సల్ట్ చేయాలి బంగారం అన్నాడు విక్రమ్. ఓ అని ఏదో ఆలోచిస్తూ నేను రేపొస్తాను అని నడుచుకుంటూ వెళ్ళిపోయింది అభి. ఏమంటుంది అంది జెన్నీ వెళ్తున్న అభి వైపే చూస్తూ. ఐ థింక్ నమ్మేసింది, రేపు మనీ అడ్జస్ట్ చేస్తుంది అన్నాడు విక్రమ్. భలే దొరికింది నీకు ఈ గోల్డ్ ఫిష్, ఎప్పుడు ఏది కావాలంటే అది ఇవ్వడానికి. కానీ ఈ మధ్య పెద్దగా నీతో కలవడం లేనట్టుంది కదా అంది జెన్నీ. గమనిస్తున్నాను, కానీ నన్ను కాదని వేరొకరి దగ్గరికి వెళ్ళేంత లేదులే దీనికి. షీఈస్ ఇన్నోసెంట్ గర్ల్ అన్నాడు విక్రమ్. తను ఇన్నోసెంట్ అవ్వచ్చు, బట్ తన చుట్టూ ఉన్న వాళ్ళు అలా ఉండనివ్వాలి కదా అంది జెన్నీ. ఆ మాట అనగానే అర్జున్ గుర్తుకొచ్చాడు విక్రమ్కి. ఎస్, వీడెవడో కానీ అభికి బాగా క్లోజ్ అయిపోయాడు, ముందు వీడిని కట్ చేయాలి అనుకున్నాడు విక్రమ్. హాస్టల్కి వెళ్ళగానే అర్జున్కి ఫోన్ చేసింది అభి. చెప్పు అభి అన్నాడు అర్జున్. అర్జున్ గారు, నాకు ఒక 5 లక్షలు అప్పుగా ఇస్తారా అని అడిగింది అభి డైరెక్ట్గా. 5 లక్షలు అప్పా విక్రమ్ అడిగాడా అని కోపంగా అడిగాడు అర్జున్. విక్రమ్కి అని చెప్తే అర్జున్ ఇవ్వడని. కాదండి, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఒంట్లో బాగలేదు, ఇండియాకి మనీ పంపించాలి అంది అభి. ట్రాన్స్ఫర్ చేయనా అన్నాడు అర్జున్. అమౌంట్ హ్యాండ్ క్యాష్ ఇవ్వమని విక్రమ్ అనడం గుర్తుకొచ్చి, లేదు అర్జున్ గారు, చెక్కు కానీ హ్యాండ్ క్యాష్ కానీ ఇవ్వండి అంది అభి. కాఫీ షాప్ దగ్గరికి రా అభి, నేను చెక్ తీసుకుని వస్తాను అన్నాడు అర్జున్. అభి కాఫీ షాప్లో వెయిట్ చేస్తున్నప్పుడే వచ్చాడు అర్జున్. లోపల అర్జున్కి అబద్ధం చెప్పినందుకు ఎంత గిల్టీగా ఫీల్ అవుతుందో అభికే తెలుసు. అర్జున్ రాగానే చెక్ తీసి అభికిచ్చి, అమౌంట్ రాయలేదు అభి, మీకెంత అవసరమైతే అంత రాసుకోండి అన్నాడు. అభి తన చేతికున్న గాజులు తీసి అర్జున్కిచ్చి, ఇవి మా అన్నయ్య తన ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు నా కోసం కొన్న డైమండ్ గాజులు, మీరిచ్చిన మనీకి ఇవి సరిపో, బట్ నేను వీటిని వదులుకోను అర్జున్ గారు, వాటి కోసమైనా సరే మీ అప్పుని తీర్చేస్తాను, అప్పటి వరకు మీ దగ్గర ఉంచండి అంది అభి. ఆ గాజులు చూసి చిన్నగా నవ్వుతూ అవి అభి చేతికే మళ్ళీ వేసేశాడు అర్జున్. నమ్మకం ఉంది నీ మీద, ఈ ప్రామిసరీలు అక్కర్లేదు అన్నాడు అర్జున్. వెంటనే లేచి అర్జున్ని గట్టిగా హాక్ చేసుకుని ఉండిపోయింది అభి. అభి కళ్ళల్లో నీళ్లు అర్జున్ని తాకుతుంటే నెమ్మదిగా అభిని వెనక్కి జరిపి, దేనికి ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు అన్నట్టు తలూపి థ్యాంక్స్ అంది. పర్లేదు అన్నాడు అర్జున్.
ఆ డబ్బులు తీసుకుని విక్రమ్కి ఇచ్చింది అభి. అయ్యో, నువ్వెందుకు బేబీ తీసుకొని రావడం, నేను ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటాను కదా అన్నాడు విక్రమ్. పర్లేదు విక్రమ్ గారు, బ్యాండ్లో మనమందరం మెంబర్స్ కదా అంది అభి. అభి, నువ్వు చెప్పినట్టుగా పాత పాటలు పాడడం మన బ్యాండ్లో నీకు తప్ప ఇంకెవరికీ రాదు. వేరే వాళ్ళకి నేర్పించే వరకు నువ్వే పాడొచ్చు కదా అన్నాడు విక్రమ్. నేను ఒక్కరితోనే అంటే రోజు వెళ్ళాలి కదండి, నాకు కాలేజ్ ఉంటుంది కదా, ఎగ్జామ్స్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటున్నాయి. పాకెట్ మనీకి కేఫ్లో కూడా వర్క్ చేస్తున్నాను. అవన్నిటినీ మేనేజ్ చేయడం కష్టమవుతుంది అంది అభి. ఫస్ట్ టైం అభి తన మాటకి నో చెప్పడంతో ఆశ్చర్యపోయాడు విక్రమ్. ఇట్స్ ఓకే అభి, నీకు మాస్టర్స్ అంతా ఇంపార్టెంట్ అని నేను అనుకోలేదు, పర్లేదులే అన్నాడు తన కోపాన్ని అణుచుకుంటూ. విక్రమ్ బాధపడ్డాడని అర్థమై, పర్లేదు విక్రమ్ గారు, నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటానులేండి, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వేరే వాళ్ళని పెట్టండి అంది అభి. 3 months ఉంది కదా బేబీ ఎగ్జామ్స్కి, నేను చూసుకుంటాను అన్నాడు విక్రమ్. సరే అని వెళ్ళిపోయింది అభి. ఆ తర్వాత విక్రమ్ బ్యాండ్ స్టార్ట్ చేయడం, దానిలో అభి మెయిన్ లీడ్గా ఉండి పాటలు పాడడం. అభిలో ఉన్న సింగింగ్ టాలెంట్కి త్వరగానే పాపులారిటీ వచ్చేసింది బ్యాండ్కి. ఇండియా నుండి అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయిన పిల్లల పేరెంట్స్ అందరూ వాళ్ళ రెగ్యులర్ విజిటర్స్ అక్కడ. వాళ్ళకి అంత రిలాక్సేషన్ ఇచ్చిన అభి వాళ్ళ ఫేవరెట్. పేరెంట్స్ని హ్యాపీగా ఉంచుతున్నందుకు ఆ బ్యాండ్కి విరాళాలు ఇస్తూనే ఉన్నారు పిల్లలు. వాళ్ళు ఇచ్చేది అభి కోసమే అయినా సరే అవి చేరేది విక్రమ్కే కదా. కేఫ్లో వర్క్ చేస్తున్న అభిని వాళ్ళు గుర్తుపట్టడం, అంత డబ్బు సంపాదిస్తుంది కదా, కేఫ్లో వర్క్ చేయడం ఏంటో అనుకుంటున్నారు వాళ్ళు. తను సంపాదించుకుంటున్న మనీ నుండి కాస్త డబ్బు చొప్పున దాచి అర్జున్కి ఇవ్వాల్సింది కూడబెట్టింది, కానీ అది పూర్తిగా 5 లక్షలు అవ్వలేదు. ఆ మధ్యలో అభి ఎగ్జామ్స్ అయినా సరే బ్యాండ్ మంచి ఫామ్లో ఉందని, ఇప్పుడు మళ్ళీ మానేస్తే క్రేజ్ తగ్గిపోతుందని అభిని వదలలేదు విక్రమ్. అలా అభి చదువు అటకెక్కించేశాడు విక్రమ్. విక్రమ్ బర్త్డే రావడంతో అతనికి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అభి. లిఖితతో కలిసి విక్రమ్ ఇంటికి మిడ్నైట్ వెళ్ళి బాల్కనీ డోర్ దగ్గర నించుని ఉన్న అభికి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి మాటలు రాక కొయ్యి బారిపోయింది. విక్రమ్, విక్రమ్ గారు అని గ్లోవ్స్ డోర్కి జారబడి ఏడుస్తూనే ఉండిపోయింది అభి. ఇంకెంతసేపు నీకు విక్రమ్ని చూస్తూ తనివి తీరడం లేదేమో, నాకు నిద్ర వస్తుంది, వెళ్దామా అని లిఖిత పెట్టిన మెసేజ్ చూసి విరక్తిగా నవ్వుకుంది అభి. వెళ్ళేటప్పుడు కాళ్ళకి స్ప్రింగులు కట్టుకున్నట్టు ఎగురుకుంటూ వెళ్ళిన అభి ఇలా సత్తువు లేనట్టు ఎందుకు నడుస్తుందో తనకే తెలియనట్టు రావడం చూసి భయమేసింది లిఖితకి. ఏయ్ అభి, ఏవైందే అని అడిగింది లిఖిత. ఏం మాట్లాడుకున్నా మౌనంగా నించున్న అభిని చూస్తూ ఏవైందే అని కదిపింది లిఖిత. పేలగా అభి చూస్తున్న చూపికి భయమేసి ఏవైంది అభి అని దగ్గరికి తీసుకుంది లిఖిత. దగ్గరికి తీసుకోవడంతోనే వెక్కి వెక్కి ఏడుస్తూ లిఖితని వదలకుండా పట్టుకుని కూర్చుండిపోయింది అభి. అయ్యో, ఎందుకే ఇంతలా ఏడుస్తున్నా, ఏం జరిగింది బంగారం, నిన్నేమైనా అన్నాడా అని అభి కళ్ళు తుడుస్తూ అడిగింది లిఖిత. కాదు అన్నట్టు తలూపింది, కానీ మాటలు రావట్లేదు అభికి. సరే వదిలే, పద హాస్టల్కి వెళ్దాం, ఇలా రోడ్డు మీద ఎవరైనా చూస్తే బాగోదు అని బలవంతంగా అభిని లేపింది లిఖిత. తనకి తన కాళ్ళకి సంబంధం లేనట్టు నడుస్తున్న అభిని చూడగానే వణుకొచ్చేసింది లిఖితకి. అర్ధరాత్రి ఫోన్ చేస్తే అర్జున్ ఏమనుకుంటాడనే ఆలోచన పక్కన పెట్టి అర్జున్కి ఫోన్ చేసింది. ఇంత అర్ధరాత్రి లిఖిత నుండి ఫోన్ ఏంటి అని ఆశ్చర్యంగా చూసి వర్క్ చేసుకుంటున్న అర్జున్ కాస్త ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అర్జున్ గారు, అభికి ఏమైందో అర్థం కావడం లేదు, మీరేమనుకోకపోతే ఒక్కసారి వస్తారా అని ఇబ్బందిగా అడిగింది లిఖిత. ఏమైంది అభికి అని అడుగుతూనే ఒక పక్క కార్ కీస్ తీసుకున్నాడు అర్జున్. తెలియడం లేదండి, విక్రమ్ బర్త్డే అని సర్ప్రైజ్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. 2 గంటల తర్వాత వచ్చింది. అప్పటి నుండి ఇలానే ఏం మాట్లాడడం లేదు, నాకెందుకో భయంగా ఉందంది లిఖిత. విక్రమ్ ఇంటికి ఒక్కరిని ఎందుకు పంపించావు లిఖిత, నేను చెప్పాను కదా వాడు మంచివాడు కాదని, నువ్వు కూడా పైకి వెళ్ళుండాల్సింది అని మనసులో అనుకుంటూ వస్తున్నాను అని కార్ స్పీడ్ పెంచేశాడు అర్జున్. 2 గంటల తర్వాత వచ్చింది అనే మాటే పదే పదే వినిపిస్తుంటే అభిని ఏమైనా చేశాడేమో అని ఆలోచనకే చాలా కోపం వచ్చేసింది అర్జున్కి. ఈ పిచ్చిది జన్మకి మారదు, ఒక్కరితోనే అనవసరంగా పంపించాను, నేనైనా వెళ్ళి ఉండాల్సింది అని అనుకుంటున్నాడు అర్జున్. లిఖిత పంపించిన లొకేషన్కి చేరుకోగానే ఒంటి మీద స్పృహ లేనట్టు రోడ్డు మీద కూర్చుని ఏడుస్తున్న అభిని చూడగానే చాలా బాధగా అనిపించింది అర్జున్కి. అర్జున్ని చూడగానే కాస్త ఊపిరి సలిపింది లిఖితకి. అభి, అభి లే అని అర్జున్ పిలుస్తున్నా పలకడం లేదు. నేను మీ అందరినీ మోసం చేశానని అనుకున్నాను అర్జున్ గారు, కాదు నేనే మోసపోయాను, ఐ లాస్ట్ మై సెల్ఫ్, నాకు సిగ్గులేదు అని అర్జున్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది అభి.
ఏమైంది? నా బంగారం కదా, చెప్పమ్మా అన్నాడు అర్జున్. నేను బ్యాడ్ డాటర్ అర్జున్ గారు, నేను బ్యాడ్ సిస్టర్ని, బ్యాడ్ ఫ్రెండ్ అండ్ ఎవ్రీథింగ్. మీ అందరినీ మోసం చేసేసాను, కానీ నేను ఒక ఈడియట్ని అర్జున్ గారు. ఐ ఆమ్ సారీ, నన్ను క్షమించండి ప్లీజ్ అంది అభి ఏడుస్తూ. ఏమైంది అభి, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని అడుగుతున్నా సమాధానం చెప్పకుండా వెక్కుతూనే ఉంది అభి. అర్జున్ కళ్ళలోకి చూసే సాహసం కూడా చేయలేకపోతుంది అభి. అభి శరీరం సన్నగా వణకడం చూసి దేనికో బాగా భయపడుతుందని అర్థమై తన దగ్గరికి తీసుకుని తనలోకి పొదుముకున్నాడు అర్జున్. అర్జున్ హగ్ చేసుకోగానే అర్జున్ చుట్టూ చేతిలోసి, నేనొక జడ్డిదాన్ని, నా అవివేకంతో మీ అందరినీ హర్ట్ చేశాను, ఐఎమ్ సారీ అని అర్జున్ని కరుచుకుపోతుంది అభి. అభిని అంతే గట్టిగా పట్టుకుని, ఏమైంది అభి, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు, నాకు చెప్పవా, నా బంగారం కదా అని అడిగాడు అర్జున్. అసలు తనకి అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో అర్జున్ కూడా అర్థం అవ్వలేదు. అసలు తాను ఎవరిని బ్రతిమిలాడడం గుర్తు కూడా లేదు అతనికి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.